హలో పీపుల్, అస్సలం వాలేకుమ్, నమస్తే. ఎలా ఉన్నారు? హోప్ ఎవ్రీవన్ ఆర్ డూయింగ్ కిరాక్. సో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీవన్. ఎందుకంటే నా మొదటి వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ అయితే దొరికింది అండ్ చాలామంది సపోర్ట్ చేశారు, మంచి ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారు. ఫస్ట్ పార్ట్లో అయితే నేను ఆల్రెడీ షేర్ చేశాను కదా నా జాబ్ గురించి, కువైట్లో ఎలా ఉందో అనేది. పార్ట్ 2లో వచ్చేసరికి నా జాబ్ ట్రైనింగ్ గురించి అండ్ ట్రైనింగ్ ముందు ఎలా ఉన్నింది, ఆఫ్టర్ ట్రైనింగ్ ఎలా ఉన్నింది అండ్ ద మెయిన్ థింగ్ టార్చర్ ఉందా లేదా అండ్ శాలరీ గురించి నేను ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నా. ఇంకొక చిన్న డిసప్పాయింటింగ్ థింగ్ ఏంటంటే, అంటే యాక్చువల్గా ఇట్స్ నాట్ ఏ డిసప్పాయింటింగ్ థింగ్. ఎందుకంటే మన యూట్యూబ్ ఛానల్ ఇనిషియల్ స్టేజ్లో ఉంది కాబట్టి సో మనం అంత డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదని అనుకుంటా. ఏంటంటే ఇంట్రొడక్షన్ వీడియోని 20% సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు చూస్తే అండ్ 80% సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన వీడియోని చూశారు. బట్ నో ప్రాబ్లం, మీ సపోర్ట్తో మన ఛానల్ మంచిగానే క్లిక్ అవుతుందని అనుకుంటున్నా. సో ప్లీజ్, ఇఫ్ యూ like my video, do like, share and subscribe to my YouTube channel and hit the bell icon for the latest updates. Without doing delay, let's start this video. ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తుంది కదా యూసుఫ్ అలవైడ్ అండ్ సన్స్ ఆటోమోటివ్ కంపెనీ. సో ఈ కంపెనీలోనే నేను 1.5 year పనిచేస్తున్నా. నేను ఈ కంపెనీలో జాయిన్ అయింది వచ్చేసి 2022లో అక్టోబర్ 8న ఈ కంపెనీలో అయితే జాయిన్ అయ్యాను. సో నేను జాయిన్ అయిన కొత్తలో అయితే నన్ను చాలా తక్కువ చూశారు మా డిపార్ట్మెంట్ వాళ్ళు. ఎందుకంటే ఆల్రెడీ ఐ హ్యావ్ టోల్డ్ యూ రైట్, ఐఎమ్ ఓన్లీ ద 1% ఫ్రమ్ ఇండియా వర్కింగ్ ఇన్ దిస్ కంపెనీ స్టాఫ్. వీళ్ళ స్టాఫ్ పాలిటిక్స్ ముందు మన ఇండియన్ పాలిటిక్స్ చాలా తక్కువ అనిపిస్తుంది. ఒకసారి అనుకుంటే నవ్వు వచ్చేస్తుంది నాకైతే. తమిళ్లో ఏం మాట్లాడుతున్నారో అర్థం కాదు. ఒకవేళ నా గురించి మాట్లాడినా మంచిగా మాట్లాడుతున్నారా, చెడుగా మాట్లాడుకున్నారా అనేది కూడా అర్థం కాదు. నేను కంపెనీకి వచ్చాను కదా, కంపెనీకి వచ్చి మా డిపార్ట్మెంట్ హెడ్ దగ్గర పోయి నా జాయినింగ్ లెటర్ సబ్మిట్ చేసేటప్పుడు మా కొలీగ్స్ నన్ను చూసి తమిళ్లో మాట్లాడుకొని నవ్వుకుంటున్నారు. ఇంకోటి వచ్చాడు రా మన డిపార్ట్మెంట్కి బలవడానికని. అప్పుడు నాకు అర్థం కాల, ఏందో లే వీళ్ళు క్యాజువల్గా మాట్లాడుకుంటున్నారేమో అని అనుకున్నా. కానీ కొన్ని రోజుల తర్వాత తెలిసింది డిపార్ట్మెంట్ వర్క్ ఇలా ఉంటుందా అని. సరైనగా పట్టించుకుంటే ఎలా, ఏదో ఒకటి అనుకొని వెళ్తూ ఉండాలి కదా అనుకొని వర్క్ నేర్చుకోవడానికి అయితే నానా తిప్పలు పడ్డా. ఎందుకంటే వీళ్ళందరికీ తమిళే వచ్చు, ఇంగ్లీష్ పెద్దగా ఎవరికి రాదు. వర్క్ నేర్పించడానికి కూడా ఎవ్వరు లేరనమాట నాకు. కనీసం ఇది చేస్తే ఇలా వస్తుంది, ఒకవేళ నువ్వు ప్రాబ్లం ఏదైనా చేసినా కూడా మనం ఇలా రెక్టిఫై చేసుకోవచ్చు, మాడిఫై చేసుకోవచ్చు అని కూడా చెప్పించేవాళ్ళు ఏ ఒక్క నాదుడు లేడు ఈ కంపెనీలో. అండ్ ఒక వీక్ తర్వాత ఒకటి పరిచయం అయినాడు, రిసాన్ అని ఒకటి పరిచయం అయినాడు, శ్రీలంక వాడే మా కొలీగ్. వాడు మాత్రం కొంచెం కామెడీ పీస్. సో వాడి వల్లే నేను కొంచెం వర్క్ అనేది తొందరగా నేర్చుకున్నా. యాజ్ వెల్ యాజ్ ఈ తమిళ్ మాట్లాడడం, అరబిక్ లెర్నింగ్ అండ్ రీడింగ్ ఎలా మాట్లాడటమో కొంచెం వాడి ద్వారానే నేర్చుకున్నా. ఈ అరబిక్ నేర్చుకోవడం, రాయడం అండ్ టైపింగ్ ఇది ఉంటుందని చెప్పాను కదా. ఆఫ్టర్ కంపెనీ అవర్స్ తర్వాత వాడు చెప్పిస్తూ ఉంటే నేను నేర్చుకున్నాను. మనమే ఆటోమేటిక్గా నేర్చుకోవచ్చు సిస్టమ్ ఇచ్చారంటే. సేమ్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ని అయితే ఎలా ప్రొనౌన్స్ చేస్తామో అలా అరబిక్లో కూడా ఆల్ఫాబెట్స్ ఉంటాయి. సో ఆల్ఫాబెట్స్ని ఒక్కొక్క రోజు మనం పలుకుతూ ఉంటే ఆటోమేటిక్గా మనకే వచ్చేస్తుంది నేర్చుకోవడం. జాయిన్ అయిన కొత్తలో అయితే మా టీమ్ లీడర్ అండ్ డిపార్ట్మెంట్ హెడ్ ఏం చెప్తారంటే, వాళ్ళు చేస్తుంటారు కదా, అప్పుడు పక్కన కూర్చొని చూసి నేర్చుకో అంట. అరే నువ్వు వర్క్ చేస్తుంది సరే ఓకేనే, కానీ నాకెలా అర్థమవుతుంది నువ్వు ఏ ఆప్షన్ క్లిక్ చేస్తున్నావు, ఏ ఆప్షన్ క్లిక్ చేస్తే ఏ వర్క్ అవుతుందో అనేది నాకు ఎలా తెలుస్తుంది అంటే, లేదు నువ్వు ఇలానే చూసి నేర్చుకో అని చెప్పారు. అక్కడ ఒక చిన్న డ్రాబ్యాక్ అనమాట. ఎందుకురా అంటే, మనం ఒకవేళ వర్క్ నేర్చుకుంటే ఎక్కడ మనకు మంచి పేరు వస్తుందో అని కొంచెం గడుస్తూ వచ్చింది. ఆఫ్టర్ 1 month తర్వాత ఇంకా నా వల్ల కాదులే, బోర్ కొట్టేస్తుంది, ఇంకా మనకి ఇదొద్దు, డ్రైవింగ్ వెళ్ళిపోదాం అని చెప్పేసి నా నియర్ అండ్ డియర్తో అండ్ మా ఫ్యామిలీతో షేర్ చేసుకున్నా. నా వల్ల కావటం లేదు ఈ జాబ్, నేను డ్రైవింగ్ వెళ్ళిపోతా అని చెప్పాను. కానీ మా అమ్మ వాళ్ళు ఇంకా మా ఫ్యామిలీ వాళ్ళు ఫోర్స్ చేసి, వెళ్ళిపోతానే ఏ వర్క్ సెట్ కాదు కదా, సో వెయిట్ చేసిన తర్వాత చూడు వర్క్ అనేది ఎలా ఉంటుందో అన్నారు. ఏదైతే అది కానీ అని చెప్పేసి ఇంకా మూవ్ ఆన్ అయిపోయా. కొన్ని రోజుల తర్వాత ఇంక అలవాటు అయిపోయాను, ఇంక ఇలానే ఉంటుంది అని. కానీ ఇంకా మెయిన్ టాపిక్ వచ్చేసి టార్చర్ అనేది ఉందా లేదా అంటే, టార్చర్ అయితే నాతోనూ కూడా ఉన్నింది. మా డిపార్ట్మెంట్ హెడ్తో కొంచెం టార్చర్. వాళ్ళ లాంగ్వేజ్ నేర్చుకోక ముందు అండ్ వర్క్ నేర్చుకోక ముందు ఫోన్ చూడకూడదు, బయటికి ఎక్కడికి వెళ్ళకూడదు, ఒకవేళ బయటికి వెళ్ళినా within 5 minutesలో వచ్చేయాలి, పక్క డిపార్ట్మెంట్స్కి వెళ్ళకూడదు, ఎవరితోనూ మాట్లాడకూడదు, ఎక్కువ టైం స్పెండ్ చేయకూడదు, ఒకవేళ ఎమర్జెన్సీ కాల్ అయినా within 5 minutes లోపలే మాట్లాడేసి ఆఫీస్ లోపలికి వచ్చేయాలి.
అండ్ ఈవెన్ లంచ్కి వెళ్ళినా కూడా, లంచ్ ఆర్ బ్రేక్ఫాస్ట్కి వెళ్తాం కదా, అప్పుడు కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ నీకు ఎంత ఫాస్ట్గా నువ్వు పూర్తి చేసుకుంటే అంత ఫాస్ట్గా వచ్చేయాలి. అలాగే చెప్తాడనమాట. 10 minutesలో తినేస్తే 10 minutesలోనే వచ్చేయాలి, 15 minutesలో తినేస్తే 15 minutesలో వచ్చేయాలని. ఒకవేళ లంచ్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ 15 minutes తినిపోయినామంటే ఇంతసేపు పట్టిందా తినడానికి అంటాడు. సరేలే బిన్నా తినేసి ఆఫీస్లో కన్నా వచ్చి కూర్చున్నామంటే ఆఫీస్లో అసలు వర్క్ అనేది ఉండదు. ఎంతసేపు అక్కడ కూర్చొని వాడి ముఖం చూసుకుంటూ ఉండాలి, లేకపోతే సిస్టమ్ ముఖం చూసుకుంటూ ఉండాలి. నరకం అంటే ఇదే. ఏంట్రా అంటే అసలు ఒకవేళ వర్క్ అన్నా ఉంటే భిన్న టైం అన్నా వెళ్ళిపోతుందని అనుకోవచ్చు, వర్క్ అస్సలు ఉండదు. ఇంకా కొన్ని రోజుల తర్వాత ఒక పాజిటివ్ హోప్తో సరేలే ఇంకెలాగో చేస్తున్నాం కదా, ఇదే జాబ్ కంటిన్యూ అయిపోదాంలే అని అనుకున్నాను. సో ఇలా ఈ విధంగా వర్క్ చేస్తూ కంపెనీలో మంచి రెస్పెక్ట్ తెచ్చుకున్నా అండ్ మంచి సపోర్ట్ కూడా దొరికింది కంపెనీలో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో. టార్చర్ అంటే నాకు ఎక్కువగా అనిపించింది అంటే ఒకవేళ ఏదైనా బై మిస్టేక్ వర్క్ తప్పు చేసినానంటే ఇంకా డైలీ అదే కచేరీ అనమాట. ఎందుకు చేసినావా, చూసి చేయలేవా అని. అరే కొత్త వాడే నేర్చుకుంటాలే అని అయితే ఉండదు. ఒకవేళ తప్పు చేసినా కూడా దానికి సొల్యూషన్ వెతకరు అనమాట. ఎందుకు చేసినావు అనే డైలీ మొత్తం అలాగే ల్యాగ్ చేస్తూ కచేరీ ఫుల్ ఉంటుంది. ఇంకా తెలిసిందే కదా, మనకి తెలియని వాళ్ళతో ఎలానో మనం మాట్లాడలేము. మేమైతే ఇంకా మార్నింగ్ 8 o'clockకి కంపెనీకి వస్తామన్నమాట. 8 o'clock అంటే 8 to 8:30 లోపల ఎప్పుడు వచ్చినా కంపెనీ లోపల అయితే చెక్ ఇన్ అయిపోయేసి మా డిపార్ట్మెంట్ కంట్రోల్లో ఒక 30 to 40 వెహికల్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఈ 30 to 40 వెహికల్స్ మేము మా కంట్రోల్లో ఎందుకు ఉంటాయి అనేది కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. డైలీ ఈ వెహికల్స్ని చెక్ చేయాలన్నమాట. చెక్ చేయడం అంటే టైర్ ప్రెషర్ సరిగ్గా ఉందా లేదా, అండ్ డోర్స్ అన్ని లాక్ అయి ఉన్నాయా, డోర్ షట్టర్స్ అన్ని క్లోజ్ అయి ఉన్నాయా లేదా, అండ్ ఏమైనా డ్యామేజెస్ ఎక్కువ ఉన్నాయా. అంటే ఒకవేళ కొత్త డ్యామేజెస్ ఉంటే మీరు ఎలా ఐడెంటిఫై చేస్తారని అనుకోవచ్చు. మా డిపార్ట్మెంట్లోకి ఒక కార్ వచ్చినా, కంపెనీలో నుండి కార్ బయటికి వెళ్ళినా మేము కార్ ఇన్స్పెక్షన్ అనేది చేస్తాము. ఆ కార్ ఇన్స్పెక్షన్లో ఉన్న డ్యామేజెస్ మార్క్స్ కన్నా ఎక్కువ ఉన్నాయా లేదా అని డైలీ అప్డేట్ పెట్టుకుంటాం అనమాట. ఒకవేళ డైలీ అప్డేట్లో ఏమన్నా ఎక్కువ డ్యామేజెస్ ఉంటే మా డిపార్ట్మెంట్ హెడ్ కానీ టీమ్ లీడర్ కానీ ఇలా ఎవరికి ఇంటిమేట్ చేస్తాం, సార్ ఇలా ఎక్కువ డ్యామేజెస్గా ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళతో మాట్లాడటం అనేది జరుగుతుంది. ఒకవేళ లేకపోతే డైలీ లాగానే చెక్ చేసుకొని ఇంకా ఆఫీస్ వర్క్ చూసుకోవడమే. అండ్ మీకు నా టైమింగ్ గురించి అయితే చెప్పలేదు కదా. టైమింగ్ అంటే నార్మల్ కంపెనీస్ లాగానే మా కంపెనీలో కూడా బేసిక్ వర్కింగ్ టైం వచ్చేసి 8 hours గాను మా కంపెనీలో 120 కువైట్ దినార్ అయితే ఇస్తున్నారు సాలరీ. 120 కువైట్ దినార్ అంటే మన ఇండియన్ కరెన్సీ రేట్లో అప్రాక్సిమేట్లీ 32 to 33,000 ఉండొచ్చు. అప్రాక్సిమేట్లీ అని ఎందుకు చెప్తున్నానంటే ఇట్ డిపెండ్స్ అపాన్ అవర్ ఇండియన్ కరెన్సీ ఎక్స్చేంజ్ రేట్. మా డిపార్ట్మెంట్లో వర్క్ చేయడానికి అయితే పెద్దగా వర్క్ అయితే ఏమి ఉండదు. వర్క్ నేర్చుకునే ముందు అయితే కొంచెం చాలా టఫ్గానే ఉంటుందేమో అని అనుకున్నా, కానీ వర్క్ నేర్చుకున్న తర్వాత మనకి అర్థమైపోతుంది. ట్రైనింగ్కి ముందు అయితే చాలా ఎక్కువగానే టార్చర్ ఉండింది. ఐ మీన్ ఏదైనా వర్క్ వచ్చినా నువ్వే చేయాలి, ఏదైనా వర్క్ ఉన్నా నువ్వే చూసుకోవాలని ఇలా కొంచెం టార్చర్ పెడుతూ వర్క్ హెవీగానే ఇచ్చారు. నేను ఇంతకుముందు చెప్పాను కదా, బయటికి వెళ్ళాలన్నా పర్మిషన్ అడగాలి, ఒకవేళ ఫోన్ మాట్లాడడానికి వెళ్ళాలన్నా పర్మిషన్ అడగాలి, లంచ్కి 15 or 10 minutesలోనే కంప్లీట్ చేసుకొని వచ్చారని. ఎప్పుడైతే వర్క్ నేర్చుకున్నానో ఇంకా దాని తర్వాత నా ఇష్టంగా డిపార్ట్మెంట్లో ఉందా, సో ఆటోమేటిక్గా ఫోన్ యూజ్ చేయడం అండ్ బయటికి వెళ్ళి రావడం. లంచ్కి పోతే ½ an hour అబోవ్ అయినా కూడా రాని సందర్భాలు చాలా అయితే ఉన్నాయి. బేసిక్ వర్కింగ్ టైం వచ్చేసి 8 hours అని చెప్పినా కదా ఇందాక. కానీ మా డిపార్ట్మెంట్ హెడ్ ట్రైనింగ్ అనే సొట్టుతో నన్ను 7 to 8 months వరకు 12 hours వర్క్ చేయించుకున్నాడు. 12 hours వర్క్ అంటానే షాక్ అవ్వాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఎందుకంటే మా డిపార్ట్మెంట్లో పర్ డేకి మాక్సిమం అన్న ఒక 3 hours కూడా వర్క్ ఉండదు. ఒకవేళ 3 hours వర్క్ ఉన్నా కంటిన్యూగా అయితే వర్క్ ఉండదు. ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అయిపోయి అంతగా వర్క్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు. కానీ కొత్త ప్రాజెక్ట్స్ వచ్చినప్పుడు లేదా ఏదైనా ప్రాజెక్ట్ ఎండ్ అయినప్పుడు మాత్రం దోల తీరిపోతుంది. మామూలుగా అయితే ఉండదు వర్క్. వీక్లీ వైస్ తీసుకుంటే ఈడ్చుకున్న 15 గంటలు కూడా మేము వర్క్ చేయము మా డిపార్ట్మెంట్లో. అలా ఉంటుంది అనమాట మా డిపార్ట్మెంట్ వర్క్. సో ఇంకా ఇంత తక్కువ వర్క్ ఉన్నప్పుడు మనం ఎందుకు ఓవర్ టైం చేయకూడదు అని చెప్పేసి మా డిపార్ట్మెంట్ హెడ్ని అయితే అప్రోచ్ అయ్యాను నేను, ఓవర్ టైంకి రిక్వెస్ట్ చేద్దామని. ఓవర్ టైం రిక్వెస్ట్ చేయడం అనేది నేను 8th monthలో ఏమో రిక్వెస్ట్ చేసా, 8th or 9th monthలో రిక్వెస్ట్ చేసా. నేను ఓవర్ టైం రిక్వెస్ట్ పేపర్ అయితే 2 months అయింది సబ్మిట్ చేసి, కానీ మా డిపార్ట్మెంట్ హెడ్ నుండి ఏ ఒక్క రెస్పాన్స్ అయితే లేదు. సో కొన్ని రోజుల తర్వాత నేనే అడిగాను, సార్ 3 months కానొస్తుంది, నా రిక్వెస్ట్ ఏమైంది, మీరు అప్రూవ్ చేశారా లేదా అని అడిగా. ఏమన్నా అడిగితే డిపార్ట్మెంట్ హెడ్ని ఇంకా ఫస్ట్ ఆయన నోట్ నుండి వచ్చే పదం రుకో జరా సబర్ కరో, ఒక్క పదం తప్పనిచ్చి ఆయన నోటి నుండి వేరే పదమే రాదు. ఇంకా ఇంగ్లీష్లో మాట్లాడతాడు చూడండి. 7G బృందావనం కాలనీలో హీరో మాట్లాడతాడు కదా క్రికెట్ ఆడేటప్పుడు, ఇలా ఉంటుంది. ఆ కంపెనీలో జాయిన్ అయిన 1 yearకి నా ఓవర్ టైం అయితే అప్రూవ్ అయింది. ఇంకా ఓవర్ టైం టైమింగ్ గురించి చెప్పాలంటే 12 hours మొత్తం. 12 hours గాను నాకు ఇస్తున్న శాలరీ వచ్చేసి 150 కువైట్ దినార్. 150 కువైట్ దినార్ అంటే మన ఇండియన్ కరెన్సీ రేట్లో అప్రాక్సిమేట్లీ 42 to 43,000 ఉంటుంది.
సో ఇది గైస్ 1.5 year నా ఎక్స్పీరియన్స్ ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్గా గల్ఫ్ కంపెనీలో అనేది ఇలా ఉండింది. అండ్ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి హంబుల్ రిక్వెస్ట్, అదేంట్రా అంటే ఒకవేళ ఎవరైనా గల్ఫ్ కంట్రీస్కి వచ్చి జాబ్ చేయాలనుకున్నా లేదా ఇంకా వేరే జాబ్స్ ఉంటాయి కదా, ప్రాపర్ గైడ్లైన్స్ లేకుండా అయితే ఎవరు గల్ఫ్ కంట్రీస్కి అయితే రావద్దు. మెయిన్ థింగ్ ఏంట్రా అంటే మనం వచ్చేది మనీ కోసమే, బట్ మనీ కోసం అని చెప్పేసి మీరు డెసిషన్ రాంగ్గా తీసుకునేసి వచ్చి ఇరుక్కుపోవడం అనేది చాలా వరకు కరెక్ట్ కాదు. ఏదో 1 to 10% ఆఫ్ ద కంపెనీస్ అయితే అరబ్ కంట్రీస్లో చాలా మంచిగానే ఉంటాయి, కానీ మిగతా కంపెనీస్లో అండ్ మిగతా ప్రొఫెషన్స్లో వస్తారు కదా, సో వాళ్ళకందరికీ చెప్తున్నా టార్చర్ అనేది కూడా మనకి వాళ్ళు పర్సనల్గా ఏదో మన మీద టార్చర్ పెట్టాలని పెట్టారు. సో వర్క్ అనేది అంత హెవీగా ఉంటుందని చెప్తున్నా. సో ఇదంతా మీరు 1-2-3 సార్లు ఆలోచించుకునే డెసిషన్ తీసుకోండి. ఇన్ఫ్యాక్ట్ నేను ఈ జాబ్ తెచ్చుకునేది కూడా మా ఫ్యామిలీ ద్వారానే. ఒకవేళ నాకు ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే నాకు మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అయితే ఉంది. ఏ వర్క్ పర్పస్కి అయితే బయట కంట్రీస్కి అయితే వస్తున్నారో ఆ వర్క్ గురించి మొత్తం తెలుసుకోండి. నాకైతే ఈ కంపెనీ గురించి పెద్దగా ఏమీ తెలియదు, అసలు ఇక్కడ ఎలా ఉంటుందో సిచ్యువేషన్ అనేది కూడా తెలియదు, కానీ ఒకే ఒక రీజన్తో వచ్చా, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వల్ల. సో అందుకనే చెప్తున్నాను, ఎవరో ఒకరి సపోర్ట్ అయితే మస్ట్ అండ్ షుడ్ ఉండాలి. సో ఈ వీడియోని నేను ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నాను. ఇంకొక మంచి వీడియోతో నెక్స్ట్ మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, లవ్ యూ ఆల్, బై బై.